యాక్చువల్‌గా పార్ట్ 6 అనమాట. ఈ వీడియో పార్ట్ 6 అనమాట. దీనికన్నా ముందర పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అలా ఉన్నాయి. సో, మొత్తం మీకు సీక్వెన్స్ వైస్‌గా అర్థం అవ్వాలంటే గిన ఫాలో అవ్వకుంటా వచ్చేస్తే గిన ప్రతి వీడియోకి ఒక కనెక్షన్ ఉంటదనమాట. సెకండ్ వీడియో ఉన్న డీటెయిల్స్ తెలుస్తాయి మీకు. సో, అందు గురించే ఈ వీడియో చూసేటప్పుడు దీనికన్నా ముందు వీడియోలు కూడా చూడమని రిక్వెస్ట్. యాహ్! డేట్ వచ్చేసి 20 తేదీ మార్చి 2024. ప్యాకింగ్‌లో పొద్దున్నే లేసాను 5:30కు. సో, మొత్తానికి టిఫిన్ తినేసి రెడీ అయిపోయాను. మొత్తానికి 1500, 1600 తీసుకున్నాడు మన నేపాల్ కరెన్సీలో. ప్యాకింగ్ హోటల్‌కి, ఫుడ్‌కి అన్నిటికి కలిపి. సో, మన కరెన్సీలో క్లోజ్‌గా రూ. 900 అవుతది అనుకుంటా. పర్లేదు చాలా లగ్జరీస్‌గా ఉంది హోటలు. తర్వాత ఫుడ్ కూడా బాగుంది. ఇంకా ప్యాకింగ్ నుంచి నామ్చే బజార్ వెళ్ళాలన్నమాట. నేను ఎప్పటి నుంచో నామ్చే బజార్ అనుకుంటూ ఉన్నాను. ఈవెన్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కన్నా నామ్చే బజార్‌కి వెళ్ళాలి అని చాలా ఇష్టం అసలు. ఎందుకు అని అంటే మీరు ఇప్పుడు చూస్తారు నామ్చే బజారు చాలా అందంగా ఉంటది యాక్చువల్‌గా. సో, అక్కడికి వెళ్తున్నాను నామ్చే బజార్‌కి. సో, ప్యాక్‌దింగ్ నుంచి స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అయ్యేసరికి చాలామంది ఫారినర్స్ ఎదురుపడ్డారనమాట. అంటే ఆల్రెడీ వాళ్ళు ఎవరెస్ట్ బేస్ క్యాంపో లేదంటే మిగతా ఏరియాస్ ఏమన్నా ట్రెక్కింగ్ చేసుకొని రిటర్న్ వచ్చేటోళ్ళనమాట వాళ్ళు. సో, వాళ్ళు ఎదురు పడుతున్నారు. సో, ఫ్రీక్వెంట్‌గా ఫారినర్స్ ఏదో రకంగా ట్రెక్కింగ్ చేసేటోళ్ళంతా ఎదురు వచ్చేస్తున్నారు. రోడ్లు మొత్తం ఫుల్ బిజీ ఉన్నాయన్నమాట. ఇన్ని రోజుల పాటు సోలో ట్రెక్కింగ్ ఒక్కడినే చేసుకుంటూ వచ్చాను. బట్ ఇప్పుడు అడుగేస్తే ఎవరో ఒకరు బయట కనపడుతున్నారు. హలో, నమస్తే అని చెప్తున్నారు. ఎక్సైటింగ్‌గా ఉంది. పాక్దింగ్ నుంచి నామ్చే బజార్ ట్రెక్కింగు. ప్రతిరోజు టైర్డ్ అయిపోయేవాడిని ఫుల్‌గా. ఒక్కడిని ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఏదో మొనోటన్‌గా ఫీల్ అయ్యేవాడిని. బట్ ఈసారి ఏదో చాలామంది కనపడుతున్నారు కదా అన్నట్టుగా నాకు ఎనర్జీ వచ్చింది వెళ్ళడానికి. సో, ఆహ్, ప్యాక్దింగ్ దాటాను. దాటిన తర్వాత ఇల్లు, హోటల్స్, రోడ్లు చాలా బాగున్నాయి ప్యాక్దింగ్ నుంచి. అంటే ఒక ఫారిన్ లొకేషన్ లాగా ఉంటదనమాట ఇక్కడ. తర్వాత మొత్తం ట్రెక్కింగ్ అంతా దూద్ కోసి రివర్ పక్కన నుంచే వెళ్తుంది. దూద్ కోసి రివర్ సౌండు, అలా మెట్ల మీద నడుచుకుంటా చల్లగా ఉంది. ఆల్మోస్ట్ 5 డిగ్రీస్ 6 డిగ్రీ సెల్సియస్ ఉంది టెంపరేచరు. సో, అందులోంచి వెళ్తూ ఉన్నాను అలాగా. చాలా ఎనర్జిటిక్‌గా ఉందనమాట కంపేర్ టు ఇంతకు ముందుకు రోజులతో పోలిస్తే. ఈ హాస్పిటలు చాలా సార్లు నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్ కానీ, లేదంటే మౌంట్ ఎవరెస్ట్ ట్రెక్కింగ్ సమ్మిట్ గానీ, ఇవన్నీ చూసేటప్పుడు వాళ్ళు ఎవరైనా కొంచెం క్రిటికల్ కండిషన్‌లో ఉంటే ఆక్సిజన్ అందక సరిగా, ఈ మోన్జో హాస్పిటల్‌కి తీసుకొచ్చేవాళ్ళు హెలికాప్టర్‌లో. సో, ఈ మోన్జో హాస్పిటల్ బాగా నోటెడ్ అనమాట నాకు. సో, ఇంతకుముందుకు నేను నెట్‌ఫ్లిక్స్‌లో గానీ, ఎవరెస్ట్ తాలూకు డాక్యుమెంటరీ చూసేటప్పుడు క్రిటికల్ కండిషన్‌లో ఉన్నారు. మోన్జో హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. లేదంటే లూక్లా నుంచి కాట్మాండుకి తీసుకెళ్లారని చెప్పేసి న్యూస్‌లో వచ్చేదనమాట ఇది. మోన్జో హాస్పిటల్. సో, ఇది అలా వెళ్తూనే ఉన్నాను. చాలా వరకు ఈ దూద్‌కోసి రివర్ మీదుగానే వెళ్తుందనమాట ట్రైల్ అంతా. దిగడము, పైకెక్కడము, వెళ్ళిపోవడం అలాగా. సో, తర్వాత ఇంకా సాగర్మాత నేషనల్ పార్క్ దగ్గరకొచ్చాను. సాగర్మాత నేషనల్ పార్క్ దగ్గర రూ. 2500 తీసుకున్నారు. అది కూడా మన ఇండియన్ కరెన్సీ. ఆహ్, అది కూడా మన ఇండియన్స్‌కనమాట. మామూలుగా అయితే సార్క్ రీజన్స్ అంటారు. లైక్ నేపాల్‌కి నేబరింగ్ కంట్రీస్ ఏవేవి ఉన్నాయో లైక్ చైనా, ఇండియా, శ్రీలంక, భూటాను, బర్మా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలాంటి వాటికన్నీ సార్క్ రీజియన్ కిందకొస్తాయి. వీటికి కొంచెం ఫేర్స్ చాలా తక్కువుంటాయి టూరిస్ట్ ప్లేస్‌లలో. వాళ్ళు కూడా మన ఇండియాకొచ్చినా కూడక వాళ్ళకి కూడా మనం తక్కువ చార్జ్ చేస్తాం ఏవైనా టూరిస్ట్ ప్లేసుల దగ్గర. సో, అలాగా ఇక్కడ నుంచి నేను ఇంకా స్టార్ట్ అయిపోయి ఎళ్తున్నాను. సాగర్మాత నేషనల్ పార్క్ దగ్గర డ్రోన్ ఉందని అడిగారు. అవునని చెప్పేసాను. డ్రోన్ ఇచ్చేసాను వాళ్ళకి. సో, డ్రోన్‌ని తీసుకెళ్ళడం చాలా కష్టమైపోయిందనమాట. ఎందుకంటే డ్రోన్‌కి సెపరేట్ పర్మిట్స్ కావాలంట. అంటే వాళ్ళు లైసెను ఇలాంటివన్నీ అడుగుతున్నారు. సో, పోనీ పర్మిట్స్ ఎవరిస్తారా చెప్పండిరా బాబు అంటే అక్కడ నామ్చే బజార్ దగ్గర ఇస్తారని చెప్పి కాట్మాండ్‌లో చెప్పారు. నామ్చే బజార్ దగ్గరేమో కాట్మాండ్‌లో ఇస్తున్నారని చెప్తున్నారనమాట.
సో ఆ పేపర్ వర్క్ అంతా నా వల్ల కాలేదు. సో డ్రోన్ హ్యాండ్ ఓవర్ చేశాను. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుంటా. ఒకేలా డ్రోన్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి అక్కడ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత ఏదైనా క్రిటికల్ కండిషన్ హెల్త్ బాగాలేక హెలికాప్టర్లో వెళ్ళిపోతే కానీ ఇంకా డ్రోన్ అక్కడ ఇరుక్కుపోతుంది. లేదంటే ఏదో రకంగా పంపిస్తారు, కాట్మాండు వరకు పంపిస్తారు, మరి ఫ్లైట్లోనూ హెలికాప్టర్లోనే వేసి డబ్బులు ఛార్జ్ తీసుకుంటారు. సో అలా వెళ్తున్నాను. మొత్తం ట్రైల్ అంతా బాగుంది. చాలా ఉన్నాయి ఈ హ్యాంగింగ్ బ్రిడ్జిలన్నీ. సో అక్కడ ట్రెక్కింగ్ ఆపేసి కొద్దిసేపు నిల్చొని కొద్దిసేపు ఏదో మాట్లాడాలనిపించింది దీని గురించే మొత్తం. సో ఇదంతా వాటర్ చాలా బాగుంది. దూద్కోసి వాటర్ చాలా బాగుంది, ఎనర్జీగా ఉంది అని చెప్పేసి అది మాట్లాడుకుంటూ ఉన్నాను ఆ టైంలో. చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ నిల్చొని దూద్కోసి వాటర్, తర్వాత నది అన్నీ చూస్తూ ఉంటే, ఆ నది సౌండ్ చేస్తుంటే. సో అలాగ వెళ్ళాను. మొత్తానికి ఒక మోన్జో అనే ఒక ప్లేస్కి వెళ్తే ఆఫ్టర్ 1 hour I have reached this hotel for the lunch. Good afternoon. Just now I have reached to Monjo for having lunch. Now time is 1 p.m. here. From reaching Monjo to Namche Bazaar roughly takes a 6 hours trek. And now time is 1 p.m. and I need to reach before sunset. And I need to start very quick. I need to run. And every day becoming sort of reaching the destination before sunset. Because I have entered in the -°C zone. So before sunset I need to reach Namche Bazaar so that I will be safe in staying in the hotel. Every day it's becoming so difficult to reaching the destination before sunset. So today also the same. సో ఫైనల్గా ఎడ్మండ్ హిల్లరీ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాను. ఈ బ్రిడ్జ్ కూడా చాలాసార్లు నెట్ఫ్లిక్స్లో కానీ హాలీవుడ్ సినిమాలలో కానీ ఏదైనా మౌంట్ ఎవరెస్ట్ ట్రెక్కింగ్ తాలూకు వీడియోలు ఉంటాయినా ఈ బ్రిడ్జ్ కంపల్సరీగా చూపిస్తారు. ఇది ఎడ్మండ్ హిల్లరీ బ్రిడ్జ్ అంటారు దీన్ని. చాలా హైట్ ఉంటుంది, చాలా హైట్ అంటే 3300 మీటర్స్ హయ్యర్ ఆల్టిట్యూడ్లో ఇంత పెద్ద హ్యాంగింగ్ బ్రిడ్జ్. అంటే దీని మీద మనుషులు వెళ్ళిపోతారు, లగేజ్ పట్టుకెళ్ళిపోతారు, తర్వాత గాడిదలు, యాక్స్, ఇలాంటి గుర్రాలు, ఇలాంటివన్నీ దీని మీద హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. బంచ్ ఆఫ్ గుర్రాలు, గాడిదలన్నీ అయినా కూడా తట్టుకుంటట్టుగా ఈ బ్రిడ్జ్ కట్టారనమాట. ఇది చాలా హైట్లో ఉంటుంది. ఒకసారి ఏదన్నా మేఘాలు వచ్చినప్పుడు ఈ ఆల్మోస్ట్ ఈ బ్రిడ్జిని మేఘాలు తాక్కుంటూ వెళ్తాయి అన్నమాట. సో ఈ బ్రిడ్జ్ అంటే నాకు చాలా ఇష్టం. చాలాసార్లు వీడియోలలో, ఫోటోలలో చూశాను. సో అదే బ్రిడ్జ్ మీద నేను ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తుంటే నాకు చాలా ఎంజాయ్మెంట్ అనిపించింది.
ఎప్పుడొస్తదా నాంచే బజార్ ఎప్పుడొస్తదా అనుకుంటా ఫుల్ ట్రెక్కింగ్ టైర్డ్ అయిపోయి అలా వెళ్తున్నాను. ఒకలాగా 4 గంటలకు అనుకుంటా, సాయంత్రం 4 గంటల టైంలో టాప్ దండ అని చెప్పేసి ఒక ప్లేస్ వచ్చింది. అది కంప్లీట్‌గా ఫ్లాట్ ఉందనమాట. అలాంటి ఫ్లాట్‌నెస్ కింద నుంచి ఎక్కడ చూడలేదు. టాప్ డండ ఫ్లాట్ ఉంటే ఇంకా వచ్చిందేమో నాంచే బజార్ అనుకున్నా. అక్కడ ఒక షెర్పా అతను వెళ్తుంటే ఇంకా ఎంత దూరం అని అడిగాను. యహా సే 5 గంటే అన్నాడు. అంటే అక్కడి నుంచి ఇంకా 5 గంటలంట. అంటే టైం ఆల్రెడీగా 4 అయ్యింది. మళ్ళీ అక్కడి నుంచి 5 గంటలంటే సో 8, 9కో వెళ్తానేమో అనిపించింది నాకు. అందులో అంతా అది ఫారెస్ట్ లాగా ఉంది. సో ఈ నాంచే బజార్ వచ్చేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం చీకటి ఉంటుంది. మొత్తం ఐసోలేటెడ్ ఏరియా అనమాట. మిగతా ట్రెక్కింగ్ లాగా కాదు ఇది. సో మార్నింగ్ అర్లీగా స్టార్ట్ చేసేసి కనీసం 4 గంటలకు 5 గంటలకల్లా నాంచే బజార్ వెళ్ళకపోతే అయినా ఇక్కడ ఇరుక్కుపోవాల్సి వస్తుంది. ఇక్కడ టీ హౌస్లు కానీ లాడ్జ్లు కానీ ఏవి ఉండవు షెల్టర్లు. కిందికి దిగిపోలేరు, అలా అని చెప్పేసి పైకి వెళ్ళలేరు అనమాట. ఆల్మోస్ట్ మీరు ఇరుక్కుపోతారు ఇక్కడ. నేను సెకండ్ పార్ట్లో ఒక వీడియోలో చెప్పాను. రోడ్డు మార్గాన కాట్మాండ్ నుంచి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్ చేయాలంటే 2 దారులు ఉన్నాయి. ఒకటి సలరి దారి, ఇంకొకటి జిరి దారి అని. నేను జిరి దారిలో వచ్చాను. ఎందుకంటే జిరి దారిలో నాకు ఆల్మోస్ట్ 3500 హైట్ ఉన్న కొండలు తగిలాయి అనమాట. సో దానివల్ల నా బాడీ అక్లమటైజ్ అయింది. ఇప్పుడు చూసారా, ఇప్పుడు కూడా 3000 మీటర్స్ చేంజ్ ఆల్టిట్యూడ్కి వచ్చాను. సో నాకు ఆల్రెడీగా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏం అనిపించలేదన్నమాట. బాడీ ఆల్రెడీగా 3 డేస్ బ్యాకే అక్లమటైజ్ అయింది కాబట్టి నాకు అది బెనిఫిట్ యాక్చువల్గా జీరీ నుంచి నేను నడుచుకుంటూ వచ్చినందువల్ల. ఒకవేళ సలరీ నుంచి వచ్చి ఉంటే అయినా సలరీ వరకు మనకు దక్షు లాంటి కొండలు ఉండవు అనమాట. సో అందుకోసమే ముందనే నా బాడీ రిజిస్టర్ అవ్వడానికి అన్నట్టుగా నేను జీరీ నుంచి పిక్ చేసుకొని వచ్చాను. సో నాకు ఇప్పుడు 3000 మీటర్స్ 3500 మీటర్స్ వరకు వెళ్తున్నా కూడా బాడీ ఏమనిపించట్లేదు, ఆల్రెడీ అక్లిమటైజ్ అయింది కాబట్టి. అది బెనిఫిట్ నాకు. మళ్ళీ ఇక్కడ నుంచి 2 గంటలు జర్నీ పడుతుంది, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారని చెప్పేసి వాళ్ళు భయపెట్టించారు. సరే అంతగా అయిపోతే అయినా వెనక్కి వచ్చి ఇక్కడ చెక్ పోస్ట్లో పడుకోవచ్చులే అనుకున్నా. సో అలాగా స్పీడ్గా స్టార్ట్ చేశాను ట్రెక్కింగ్. కొద్దిసేపటికి మొత్తము వాతావరణం అంతా ఫాగ్, అంటే ముందర ఏముందో కూడా కనిపించట్లేదన్నమాట. అంత ఫాగ్ అనమాట. ఫుల్ టెంపరేచర్ కూడా డౌన్ అయిపోయింది. 0 డిగ్రీస్ 1 డిగ్రీస్కి వెళ్ళిపోయింది అనమాట టెంపరేచరు. నాంచే బజార్ వెళ్తే ఇంకా హోటల్ రూమ్లోకి దూరిపోయి తలుపేసుకొని పడుకుందాం అనుకుంటున్నా. అంత టైర్డ్ అయిపోయాను, కానీ నాంచే బజార్ రావట్లేదు. అలాగా ఆ మంచులో అలా కొద్దిసేపు ట్రెక్కింగ్ చేస్తా 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 ఉంటే కొన్ని సౌండ్లు వినిపించాయి. కనిపించట్లేదు కదా, ముందు మొత్తం పొగ మంచు ఉంది. సో కొన్ని సౌండ్లు వినిపించాయి. కొద్దిసేపు అలా వెళ్ళిన తర్వాత ఒక పగోడా కనపడ్డది, టెంపుల్ కనపడింది. అది నాంచే బజార్. సో ఎన్ని సంవత్సరాల నుంచో నేను నాంచే బజార్ అని కలవరించుకుంటున్నాను, కానీ ఆ పొగ మంచులో నాంచే బజార్ని చూడలేకపోయాను నేను. మొత్తము ఫాగ్ ఉందన్నమాట. దగ్గరికి వెళ్ళాను కాబట్టి ఏదో కొంచెం బిల్డింగ్లు కనపడుతున్నాయి, కానీ మొత్తం ఫాగ్ ఉంది. ముందర ఏముందో కూడా సరిగ్గా తెలియట్లేదు. సో నాంచే బజార్కి అయితే ఎంటర్ అయ్యాను, కానీ ఆ ఎంటర్ అయిపోయి జస్ట్ టౌన్లోకి వెళ్ళడానికి మళ్ళీ గంట పడుతుందంట అక్కడ నుంచి. అంటే అక్కడక్కడే హోటల్స్ లేవు, అది ఇల్లు అలాంటివి ఉన్నాయన్నమాట. సో కరెక్ట్ హోటల్కి వెళ్ళి కొంచెం సిటీ సెంటర్ లాగా వెళ్ళడానికి మళ్ళీ గంట పడుతుందని చెప్పారు. సరే ఎలాగోలా సిటీలోకి అయితే వచ్చాను కదా అన్నట్టు మెల్లింగా నడుచుకుంటూ అలాగా నాంచే బజార్లోకి వెళ్ళిపోయాను. నాంచే బజార్ అనేది ఒక సిటీ లాంటిది అనమాట, అర్బన్ ప్లేస్ అనుకోవచ్చు. అంటే ఫారినర్స్కి లిక్కరు, మ్యాక్డొనాల్డ్స్, కేఎఫ్సి అలాగా ఫారినర్స్కి ఫుడ్, రెస్టారెంట్లు అలాంటివన్నీ దొరుకుతాయి అక్కడ. సో నేపాల్లో అంత హైట్లో నాంచే బజార్ లాంటి సిటీ ఇంకా లేదనమాట. అంటే సెకండ్ క్యాపిటల్ లాగా అనమాట నేపాల్కి. ఇప్పుడు కాఠ్మండే లాగాను ఈ మౌంటైన్ ఎవరెస్ట్ ఏరియాల్లో ఈ నాంచే బజార్ అంత సిటీ అనమాట. ఏటీఎమ్స్ కూడా ఉంటాయి అక్కడ, షాపింగ్ కూడా చేయొచ్చు. లేదంటే ఏదన్నా ట్రెక్కింగ్ గేర్ మర్చిపోయారు అనుకో, అక్కడ దొరికే ఛాన్స్ ఉందన్నమాట. నాంచే బజార్ ఈజ్ ఫర్ ఎవ్రీథింగ్. మొత్తానికైతే నమస్తే హోటల్కి వచ్చాను. హోటల్లో వెళ్ళిపోయి దూరిపోయి వెంటనే బెడ్షీట్ కప్పుకున్నా, ఎందుకంటే టెంపరేచర్ బయట -1 -2 ఉందన్నమాట. సో ఫుల్ చలిగా ఉంది, వామిటింగ్ సెన్సేషన్ అంతా స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే సరిగా ఫుడ్ తినక ఇదంతా. సో మొత్తానికి హోటల్కి రీచ్ అయ్యాను, సేఫ్గా ఉన్నాను, కానీ ఇంకా హెడేక్ లాగా అనిపిస్తుంది, తొందరగా పడుకోవాలనిపిస్తుంది. అదే ఏ ముహూర్తాన నాంచే బజార్కి వెళ్ళాలి అనుకున్నాను, కానీ ఇంత కష్టంగా ఉంటుంది అనుకోలేదు నాంచే బజార్ ఎక్కడం అనేది. చాలా కష్టం, చాలా కష్టం. ఇంతవరకు ట్రెక్కింగ్ చేసిన దాంట్లో దక్షు ఎంత కష్టమో అది నాంచే బజార్ కూడా నాకు అంతే కష్టంగా అనిపించింది.
సో మొత్తానికి అచీవ్మెంట్ నామ్చే బజార్కి వెళ్ళడం అనేది. సిటీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నామ్చే బజార్ అనేది మొత్తం ట్రెక్కింగ్లో ఒక అచీవ్మెంట్ అనమాట ఇక్కడికి రీచ్ అవ్వడం. ఇది చాలామంది ప్యాక్దింగ్ నుంచి మోన్జో వరకు వచ్చి మోన్జో దగ్గర ఒక రోజు నైట్ స్టే చేసి మరుసటి రోజు నామ్చే బజార్కి మోన్జో నుంచి స్టార్ట్ అవుతారంట. కాకుంటే నేను ప్యాక్దింగ్ నుంచే స్టార్ట్ అయ్యాను నామ్చే బజార్కి. అందుకే నాకు టైం సరిపోవట్లేదు. ఎవరైనా వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మోన్జో అనే ప్లేస్లో స్టే చేసి నామ్చే బజార్కి బయలుదేరితే ఈవినింగ్ కల్లా రీచ్ అవుతారు. లేదంటే నామ్చే బజార్ అనేది చాలా కష్టము ట్రెక్కింగ్. కొండ చాలా హైట్ ఉంటుంది. సో డెఫినెట్గా స్ట్రక్ అయిపోతారు, లేదంటే ఇరిటేషన్ వస్తుంది అనమాట. ట్రెక్కింగ్ మీద ఇంట్రెస్ట్ రాదు. సో అందు గురించి మోన్జో, అది సాగర్మాత నేషనల్ పార్క్ ఎంట్రన్స్ ఉంది కదా, అక్కడే హోటల్స్ ఉన్నాయి. అక్కడ నైట్ స్టే చేసేసి మరుసటి రోజు మార్నింగ్ నామ్చే బజార్కి వెళ్తే అయినా కరెక్ట్ ఆప్షన్ అనమాట, ఐడియల్గా ఆప్షన్. నేనేం చేశాను, ఒకటే రోజు 2 ప్లేసులు ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. అందుకే టైం చాలా క్లమ్జీగా కంజెస్టెడ్గా ఉందన్నమాట. పరిగెట్టుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. జస్ట్ విండో కర్టన్ ఓపెన్ చేసేసరికి షాకింగ్ అసలు. మొత్తం రాత్రంతా మంచు కురిసింది అనుకుంటా. మొత్తం హోటల్స్, నేల, చెట్ల మీద అంతా మంచు ఉంది. అలా ఎప్పుడు చూడలేదన్నమాట. నేను చిన్నప్పటి నుంచి ఆ మంచు ఉన్న చోటుకి వెళ్ళాలనిపించేది, కానీ ఎప్పుడు నేను స్నోఫాల్ అయ్యేటప్పుడు ఏ ప్లేస్లో లేను అసలు. చాలా హ్యాపీగా అనిపించింది చూసేసరికి. వెంటనే బయటకు వచ్చాను. బయటకు వచ్చేసి ఇంకా మొత్తం అంతా తిరిగాను. చాలా జారుతున్నాయి షూస్ వేసుకున్న కూడా. సో అలా వెళ్తుంటే ఇంకా నెక్స్ట్ నా డెస్టినేషన్ ఏంటంటే తెంగ్బుచే వెళ్ళాలి. సో తెంగ్బుచే వెళ్ళాలి అనుకుని ఇంకా ఆల్మోస్ట్ రెడీ అవుతున్నాను. హోటల్ వాళ్ళు చెప్పడం ఏంటి, ఆల్రెడీగా మీరు కంటిన్యూస్గా ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చారు కదా, ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోలేదు. సో ఇది అక్లమటైజేషన్గా పెట్టుకోండి, ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి అని అన్నారు. నేనేమో ఆ మంచులో డెఫినెట్గా ట్రెక్కింగ్ చేయాలి, బయటికి వెళ్ళాలనుకుంటా డిసైడ్ అయిపోయాను. ట్రెక్కింగ్కి వెళ్దామని బయటకు వచ్చేసరికి ఒక అతను, ఇండియన్ అతను కనిపించాడు అనమాట. చండీగఢ్ నుంచి వచ్చారంట. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ అయిపోయింది, రిటర్న్ వెళ్ళిపోతున్నాడు. ఆయన చూసి ఏంటి షూస్కి క్రాంపాన్స్ లేవా అన్నాడు. క్రాంపాన్స్ అంటే అన్న. సో అతను నవ్వి మొత్తం చెప్పాడనమాట. క్రాంపాన్స్ అనేది మనకు నడిచేటప్పుడు స్నోఫాల్ ఐటెంలో నడిచేటప్పుడు మొత్తం గ్రిప్పింగ్ ఇస్తుంది అనమాట. కరెక్ట్గా పట్టుకొని ఉంచుతుంది. సో లెగ్ స్లిప్ అవ్వదు. సో దానివల్ల మీరు ఈజీగా స్పీడ్గా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళగలరు. ఈ క్రాంపాన్స్ లేకుంటే మీరు అసలు ఈరోజు వెళ్ళొద్దండి, మంచు తగ్గేంత వరకు ఎక్కడికి వెళ్ళొద్దండి, లేదంటే క్రాంపాన్ కొనుక్కొని వెళ్ళండి అని వార్నింగ్ ఇచ్చాడు. మనము ఏదైనా కొనుక్కొని వెళ్ళినా కూడా ఎవరెస్ట్కి, బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ అని ఏదో ఒకటి కొనాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ క్రాంపాన్స్ వెళ్ళి కొన్నాను, 3000 రూపాయలు తీసుకున్నాడు దానికి, నేపాల్ కరెన్సీలో. సో అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట క్రాంపాన్స్ అవసరం పడతాయని. బట్ వేసుకోలేదు. నేను వేసుకోకుండా ఊరికి బ్యాగ్లోనే డబ్బా పెట్టుకొని అవసరమైతే వేసుకుందాలని అనుకున్నా. ఎందుకంటే నేను నడుస్తుంటే తెలుస్తుంది స్లిప్ అవుతున్నానని. బట్ గ్రిప్పింగ్గా పెట్టుకొని నడుస్తుంటే ఏమనిపించట్లేదు. బట్ బ్యాగ్ అన్ని వెయిట్ పెట్టుకొని నడిస్తే కొంచెం ఈవెన్ రిస్కే. క్రాంపాన్స్ ఉండడం మంచిదే, బట్ నేను దానికి డబ్బులు స్పెండ్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. సో అవి క్రాంపాన్స్ కొనుక్కొని ఆ మంచు కురుస్తుంటే అందులో నడుచుకుంటూ తెంగ్బుచేకి స్టార్ట్ అయ్యాను. సో నాకు వెళ్ళేటప్పుడు హోటల్లో వార్నింగ్ ఇచ్చారు. తర్వాత చండీగఢ్ అతను కూడా స్నోఫాల్ అయ్యే టైంలో మీరు ట్రెక్కింగ్ చేయొద్దన్నారు. సో ఇంతమంది వద్దని చెప్తున్నా కూడా నేను ట్రెక్కింగ్కి వెళ్ళాను. సో సక్సెస్ఫుల్గా తెంగ్బుచే రీచ్ అయ్యాను అనేది పార్ట్ 7లో చూడండి. థ్యాంక్ యూ.